కల్చర్ పెరిగిపోతోంది. మనిషి ఇంత కిరాతకుడిగా ఎలా మారిపోతున్నాడు? ఈ స్థాయి హింసాత్మక ప్రవృత్తికి కారణం ఎవరు? ఇవే అంశాలపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డాక్టర్ వసుప్రద గారు సైక్రియాటిస్ట్, అలాగే రమ్య ఆకుల గారు అడ్వకేట్, డాక్టర్ మహేందర్ గారు ఫోరెన్సిక్ వైద్యులు, అక్షిత ఏబీవీపీ విద్యార్థి విభాగం నుంచి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా వసుప్రద గారు, మీరు చెప్పండి. ఇటీవల మీర్పేటలో జరిగిన ఒక మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఏంటి, భార్యను ఇంత కిరాతకంగా హత్య చేయడానికి కారణం ఏంటి? అసలు మనుషుల్లో ఇంత విపరీత ప్రవర్తన కారణం ఏంటంటారు వసుప్రద గారు? అంటే ఇది ఎలా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది తన పర్సనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండిందో, అండ్ ప్రాబబ్లీ తను ఒక ఎక్స్ సర్వీస్ మెన్, ప్రస్తుతానికి ఒక సెక్యూరిటీ ఫోర్స్ గా ఉండడము, అండ్ తర్వాత మర్డర్ తర్వాత ఒక 2 days కంటిన్యూస్ గా ఆల్కహాల్ ఇంటేక్, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆల్రెడీ ఒక ఎడిక్షన్ అంటూ ఉన్నది. సో సబ్స్టెన్స్ అబ్యూజ్ అన్నది అంటే మనం ఒక పదార్థంపై డిపెండెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక మన బేసిక్ డెసిషన్ మేకింగ్ అనండి, లేకపోతే ఆలోచన విధానం కానీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో అదొక రూపువైపు నుంచి మనం ఆలోచిస్తే ఇంత కిరాతకంగా చంపటం అన్నది ఒకటి ఏంటంటే ఆ లెవెల్, ఒక విధమైన కోపం అన్నది అసలు అంత లెవెల్ ఎందుకు ఉంది. కాకపోతే అది ఇన్స్టెంట్ గా అప్పుడు వచ్చిన ఐడియా కూడా కాదు, ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళున్నప్పుడు అదొక విధంగా ఒక ప్లాన్డ్ గా, తర్వాత ఒక డిస్కనెక్ట్ తో. సో మనం ఎన్నో రకాలు ఆలోచిస్తే ఏంటంటే తన ఒరిజినల్ పర్సనాలిటీ అనండి, మైండ్ మెంటల్ స్టేటస్ అనండి, అక్కడ ఏంటంటే డెఫినెట్ గా నార్మల్సీ అన్నది ఎక్కడ మనకు కనిపించలే. అంటే ఒక సాధారణ మనిషి ఉండవలసిన మానవత్వం గాని, ఒక సింపతి గాని, అయ్యో అవతల వాళ్ళకి నొప్పి కలుగుతుంది అన్న ఒక ఐడియా గానీ, ఈ సెన్సిటివిటీ అంటే మనకుండే నార్మల్ గా ఉండే మన రియాక్షన్స్ తనకు అసలు లేవు. సో అది దానికి ఏంటంటే చాలా రకాల మనం ఆలోచించుకోవచ్చు. అది ప్రాబబ్లీ నేను నెక్స్ట్ రౌండ్ లో వెన్ ఎవర్ వి డిస్కస్ ఫర్దర్. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇలా విత్ నో హ్యూమన్ రియాక్షన్, అంటే నార్మల్ గా మనం మానవత్వము, మనిషి అన్నదానికి కొన్ని అటాచ్ అయ్యే సెంటిమెంట్స్ గాని, వాళ్ళ ఆలోచించే విధానం గాని, అవి రెండు లేకుండా ప్యూర్ క్రిమినల్ ఇంటెన్షన్, అంటే ఒక దాన్ని ప్లాన్డ్ గా ఆలోచించి తర్వాత ఒక డిస్కనెక్ట్ తో అంత కేర్ఫుల్ గా దాన్ని అంటే అంత కిరాతకంగా చేయగలిగారు. అంటే అది ఆ టైంలో సబ్స్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే బాగా మనం యూజువల్ గా డ్రగ్స్ అనండి, ఆల్కహాల్ అనండి, అవొకటి. ఒరిజినల్ గా అంతకు ముందు అసలు తన పర్సనాలిటీ ఎలా ఉంది అన్నది మనకి ఎక్కువ వి డు నాట్ హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. కానీ అలాగే తను ఒక ప్రవర్తన మనకి ఎప్పుడు కనిపించి ఉండొచ్చు మేబీ వాళ్ళకి. సో ఇలాంటివన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయండి. అది లేకుండా ఒక్క రోజులో సడన్ గా ఆ లెవెల్ అన్నది ఈ విధంగా చేసిన ఈ క్రైమ్ కి చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ మాట. వసుప్రద గారు, అసలు ఎవరినైనా హత్య చేయడమే నేరం, దానికి తోడు ముక్కలు ముక్కలుగా నరకడం బట్టి చూస్తే నిందితుడి మానసిక పరిస్థితి ఏంటంటారు? అసలు ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే అంటే అది చాలా క్రిమినల్ ఇంటెంట్, క్రిమినల్ మైండ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీ టైప్స్ లో కొంచెం ఏంటంటే వాళ్ళకి అవతల మనిషికి ఎంపతి అన్నది, అంటే అసలు అలా ఆలోచించే విధానం కూడా వాళ్ళకి మొదటి నుంచి ఉండదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే తను అర్లియర్ లైఫ్ లో ఏమన్నా వైలెన్స్ బాగా చూసుండొచ్చు. అవన్నీ కూడా ఒక్కొక్కసారి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అన్నది, పిటిఎస్డి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. అంటే ఏంటంటే అవతల మనిషికి ఎలా ఉంది, కొంతమంది ఓవర్ సెన్సిటివిటీలో ఉంటారు, కొంతమంది ఇలా డిటాచ్మెంట్ వచ్చి వైలెన్స్ కూడా దారి తీసే పరిస్థితులు ఏర్పడొచ్చు. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయండి. సో ఒరిజినల్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, మిగతా చుట్టూ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపి మొత్తానికి మనకు ఒక ఎక్స్ట్రీమ్ క్రిమినల్ ఇంటెంట్ గానీ, లేకపోతే ఒక చేసే రియాక్షన్, అంటే ఆ టైంలో ఇంకా వేరే ఆలోచన విధానం లేకుండా కేవలం రియాక్షన్, అంటే నేను ఇలా చంపేయాలి. తర్వాత అంత డిస్కనెక్ట్ తో ఏకంగా
పీసెస్ గా నరకడం అనండి, బాయిల్ చేయడం ఏంటి, తర్వాత మళ్ళీ అన్ని ప్లాన్డ్ గా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏమంటారు, ఒక్కొక్కసారి చాలా వైలెంట్ గా ఆలోచన వచ్చినప్పుడు ఒక మనిషిని చంపడం అన్నది ఒక ఎత్తు, తర్వాత మళ్ళీ ఆ క్రైమ్ ని ఏమాత్రమేమో మీకు దాని ఆచూకీ తెలియకుండా కవరప్ చేయడం అన్నది ఇట్ ఈస్ ప్యూర్లీ క్రిమినల్ మైండ్. అంటే అంత ప్లాన్ చేయడం, అలా ఉండడం అన్నది అందరు చేయలేరు. ఒక టైంలో కోపం వచ్చినా, వైలెంట్ ఆలోచన వచ్చినా ఒక మర్డర్ జరుగుతుందేమో, ఒక కిల్లింగ్ జరుగుతుందేమో, కానీ ఇంత ప్లాన్డ్ గా మళ్ళీ దాన్ని మొత్తం కవర్ చేసుకుని ఏమాత్రం ఆచూకీ ఎవరికీ తెలియకుండా ఏమీ జరగనట్టు ఉండడం అన్నది దట్ ఈస్ ప్యూర్లీ క్రిమినల్ మైండ్. ఓకే, రైట్. మహేందర్ గారు,